మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వమంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి సూచించారు. లేకపోతే అసలు పనిచేయని వాళ్ళకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవు చెప్పారు. ఆ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. పార్టీ కోసం భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి తప్పకుండా పదవులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు అఖిలప్రియ. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపక్షాలతో పాటు కొందరు సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేస్తూ భూమా అఖిలప్రియ పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు మినీ మహానాడు వేదికగానే అది కూడా పార్టీ నేతలపై భూమా అఖిలప్రియ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆళ్లగడ్డ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోవైపు మన దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేతృత్వంలో తిరంగా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ యుద్ధంలో అమరవీరుడైన తెలుగు జవాన్ మురళీనాయక్కు అఖిలప్రియ నివాళులర్పించారు. చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే అఖిలప్రియ తన 5 నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ప్రకటించిన విషయము తెలిసిందే. ఇక టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్లను చేసుకుని 60%, 40% కమిషన్లు తీసుకుందామంటూ వైసీపీ నాయకులు రాయబారం పంపారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు గెలిచామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ గెలుపు తనది కాదని ప్రజల గెలుపు అని ఎమ్మెల్యే అఖిలప్రియ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని భూమా అఖిలప్రియ అన్నారు. సాక్షి పత్రిక పదే పదే అబద్ధాలు చెప్పడం పరిపాటి అయ్యిందని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే పనిలో ఉన్నామని, అది మింగుడు పడక తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అఖిలప్రియ.